హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి. మేము ఈరోజు మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ అయిపోయాము. అది ఎక్కడికి అనేది చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి టీ బ్రేక్ కోసం ఆగాము. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. మా చిట్టల్లి కొంచెం ఇడ్లీ తిన్నది ఫస్ట్ టైం. ఇక్కడ మా అత్తయ్య తినిపించింది అనమాట. కానీ తను చిన్నగా ముద్దుగా తినేసింది. కొంచెం లైట్గానే తిన్నది. ఎక్కడికి అనుకుంటున్నారా? విజయవాడకి వెళ్తున్నా. నేను నా చిరుతల్లి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట విజయవాడకి. ఎలా ఉంటుంది ఏంటి అనేది నో ఐడియా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా విజయవాడ. కానీ ఫుల్ రెయిన్ అనమాట. చాలా రెయిన్ వచ్చేసింది. కానీ వెదర్ అయితే సూపర్ ఉండి నేనైతే సూపర్గా ఎంజాయ్ చేసిన. చాలా గ్యాప్ తర్వాత నేను లాంగ్ డ్రైవ్ వెళ్ళాను అనమాట. లిటరలీ 5 hours జర్నీ. ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఇంకా హ్యాపీ ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళాను. కానీ ఫుల్ రెయిన్. ఈ విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ వ్యూ చూసుకుంటా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినా కానీ ఏమంటారు, మా హస్బెండ్ అయితే ఇంత జల్ది వచ్చేసింది ఏందని అడిగిన. నడిపేటోళ్ళకి తెలుస్తుంది, కూర్చున్న వాళ్ళకి కాదు అని చెప్పాడు అనమాట మా హస్బెండ్. ఇంత జల్ది వచ్చి అలాగే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇక లంచ్ చేయడానికి వచ్చినాం అనమాట. వెజ్ తీసుకున్నాం, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి కదా. విజయవాడ వచ్చినామంటే అమ్మవారి దర్శనం కంపల్సరీ చేసుకోవాలి కదా. అందుకని ఇక వెజ్ తినేసి ఇక స్టార్ట్ అయిపోయి, ఎందుకంటే ఎంత లేట్ అవుతుంది ఏంటి అన్నది తెలియదు కాబట్టి, ఇంకా ముందే ఫ్రైడే కాబట్టి వెళ్ళేది రష్ ఉంటుంది అని చెప్పేసి ఇక లంచ్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. నా చిట్టలు అయితే అరుస్తూ ఉన్నది. బయట తిరగడం అంటే దానికి చాలా ఇష్టము. మంచిగా ఎంజాయ్ చేస్తుంది. దాని అయితే ఇంట్లో ఉంటేనేమో ఏడుస్తూ ఉంటుంది, బయట తిరుగుతూనేమో మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇక్కడ అమ్మవారి దర్శనంకి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ పార్కింగ్ సరిగా లేదు, ఏం సరిగా లేదు. కంజెస్టెడ్ ఉందన్నమాట. ఇంకా వర్షము. నాకైతే అంత ఎట్లా అనిపించింది. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. మేము ఫోన్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ బెస్ట్ అంటే లిఫ్ట్ ఉంది. నడుచుకుంటే వెళ్ళడానికి లేదు, లిఫ్ట్ ఉంది. మంచిగా లిఫ్ట్లో వెళ్ళిపోయాము. ఎందుకంటే చిన్న పాప ఉంది, ఇంకా రెయిన్ కూడా ఉందని చెప్పేసరికి వాళ్ళు మమ్మల్ని అలౌ చేసేసారనమాట. ఇది ఫుల్ వాటర్ ఉన్నప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా డెవలప్ చేస్తున్నారు. కొండపైన బిల్డింగ్ వెంకటేశ్వర స్వామి. వెళ్ళే దారిలో కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇప్పుడే డెవలప్ అవుతుంది ఆ టెంపుల్. కానీ మాకు వెళ్ళే టైం లేదు, కుదరలేదు కాబట్టి మేము చూడలేదన్నమాట. అదే చెప్తున్నాడు అనమాట మా హస్బెండ్, అక్కడ కొండపైన వెంకటేశ్వర స్వామి డెవలప్ అవుతుంది అని. నేనైతే అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, కొన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఇంకా రెయిన్ వచ్చేసరికి దిగి అంత ఏం చూడలేదు అనమాట. కార్లోనే అన్నీ చూపిస్తున్నాడు మా హస్బెండ్. కార్లోనే ఇది అక్కడ ఇది అని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట. కానీ నేనైతే దిగలేదు. కార్ నుంచి అయితే బయటికి అయితే రాలేను అనమాట. ఎందుకంటే వర్షం ఒకటి, రెయిన్ ఉండేసరికి నా చేతిలో పాప ఉండేసరికి మళ్ళీ నేను తడిస్తే పాప కూడా తడవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక నేను దిగలేదు కార్ నుంచి. కార్లోనే అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాము అనమాట. ఇక్కడైతే కృష్ణ బ్యారేజ్ చూస్తున్నాను నేను. కృష్ణ బ్యారేజ్కి వెళ్ళినాను. అండ్ ఇంకొకటి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు చూసాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ అక్కడ వీడియో తీసుకోలేదు అనమాట. నేను నార్మల్గా వెళ్ళి చూసేసి వచ్చేసాను అంతే. ఇప్పుడైతే కొండపల్లి ఫోర్ట్కి అయితే వెళ్ళినాము. ఇదైతే కొంచెం డేంజర్గా ఉండే, ఎందుకంటే కింద దిగి అయితే ఏం చూడలేదన్నమాట. నేను ఇక కార్ నుంచి వెళ్ళి అంతా చూసేసాను. కొంచెము భయం వేసింది నాకు రూట్ అంతా. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక కొండపల్లి ఫోర్ట్కి వెళ్ళినా కూడా నేను దిగలేదన్నమాట. ఎందుకంటే అక్కడ అంతా వర్షం పడి అంతా కొంచెం డేంజర్గా ఉండేసరికి ఇక నేను దిగలేదు. ఇక పాప ఉంది కదా అని చెప్పేసి అంత దిగలేదు. బయట నుంచిలే చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. గ్రీనరీ అయితే సూపర్ ఉంది. వెళ్తుంటే అయితే ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా వచ్చింది. వ్యూ అయితే సూపర్ ఉండే. ఇక్కడ నుంచి వెళ్ళి చాలా మంచిగా అనిపించింది. వ్యూ అయితే చాలా బాగుంది. కొంచెం జనాలు చూస్తే నాకు కొంచెం మనశ్శాంతి అనిపించింది అనమాట. వెళ్ళొచ్చు అని చెప్పేసి. అప్పటి వరకు భయపడుతూనే ఉండే అనమాట నేను. కొంతమంది గర్ల్స్ అయితే బైక్ వేసుకొని వచ్చినారనమాట. సో వాళ్ళని చూడగా కొంచెం ధైర్యం వచ్చి ఇక నేనైతే వెళ్ళిపోతున్నాము. ఇక ఫంక్షన్ ఉండేసరికి మేము రెడీ అయ్యేసి వెళ్ళిపోయాము. మా చిట్టలు అయితే పడుకుంది. ఇప్పుడైతే ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఫుడ్ చూసేసిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. ఇక మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసినాము. నైటే వచ్చేసాము అనమాట.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.